ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. 91వ కీర్తన 3వ చరణము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. వేటగాడు అనగా ఇక్కడ మనం చూసినట్లయితే అపవాదిని అని మనం అర్థం చేసుకోవాలి. ఈ వేటగాడు అపవాది ఈ లోకంలో ఎన్నో ఉరులు చాలా ఉన్నాయి. మన కళ్ళకు ఆశ్చర్యం కలిగించేవి, అద్భుతమైనవి, తరువాత ఆకట్టుకునేవి ఈ లోకంలో చాలా ఉన్నాయి. మన హృదయానికి హత్తుకునేవి. ఇలాంటి వాటన్నిటినీ ఒక ఉరి వలె నీ వద్ద పెట్టి వాటి ఉచ్చులో పడవేసి దేవునికి దూరంగా నిన్ను తీసుకువెళ్ళిపోవటానికి ఎంతగానో అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే మనము అనుదినము వాటికి ఆకర్షించబడకుండా మనకు సమయం దొరికినప్పుడల్లా దేవుని పరిశుద్ధ గ్రంథమును మనము చదువుతూ ఉన్నప్పుడు మనం తప్పు చేయటానికి లేదా మనకి అనవసరమైన విషయాలలో ఆకర్షించబడటానికి అపవాది వేటగాడు వేసే ఉచ్చులలో నువ్వు పడకుండా ఉండటానికి బైబిల్ మనకి సహాయపడుతుంది. ఈ పరిశుద్ధ గ్రంథము మనకి ఎంతగా సహాయపడుతుంది అని అంటే, ఏదైనా మనం తప్పు చేయడానికి, తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినా సరే ఈ యొక్క బైబిల్ వాక్యం మన హృదయానికి హత్తుకుంటుంది, జ్ఞాపకానికి వస్తుంది. మనం ఇలా చేస్తున్నాం కాబట్టి ఇలా చేయకూడదు, అలా తప్పు, మన బైబిల్ వాక్యం చెప్తుంది కదా అనే యొక్క ఆలోచనలో ఉన్నప్పుడు మనము తప్పు చేయటానికి వెనకడుగు వేస్తాము. కనుక అపవాది ఎటువంటి ఉచ్చులైనా మనకి వేసినప్పుడు ఆ బాణములను తంత్రములను మనం పడిపోకుండా మన కనులకు ఆశ్చర్యం కలిగించేవి, ఆకట్టుకునేవి, ఈ లోకంలో ఉండే కోరికలు, ఆశలు, దురాశలు వీటన్నిటిని బట్టి దేవుడు విడిపించి నీకు విడుదల కలిగిస్తాడు. వేటగాని ఉరిలో నుంచి నీకు విడుదల కలిగించి నీకు విడిపించి నిన్ను రక్షించి నిన్ను ఆదరిస్తాడు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రము తండ్రి. నిజమే నాయన, ఈ దినం అంతయు తండ్రి మీ కాపుదల కింద భద్రం చేయండి. ఇన్ని రోజులు నాయన మేము పుట్టినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు కూడాను ఎటువంటి వేటకాడు వచ్చినా సరే నైనా ఆకర్షించబడేవి మా ముందు ఉంచినా సరే వాటికి తలొగ్గకుండా తండ్రి మమ్మల్ని కాపుదల కాస్తూ నాయన వాటి నుంచి విడుదల కలిగిస్తూ మా చుట్టూ మీ దూతలను ఉంచుతూ వస్తున్న దేవా, మమ్మల్ని రక్షిస్తున్న దేవా, మీకు స్తోత్రము తండ్రి. ఇక మీదటి నుంచి కూడా నాయన అపవాది వేసే నాయన తంత్రాలలో, బాణాలలో మేము పడిపోకుండా తండ్రి నేను మీ కాపుదల మాకు దయచేయవా యేసయ్యా, మాకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఎంతో మంది బంధకాలలో ఉండిపోయి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి. నేను సిగరెట్ బానిసత్వంలోను నైనా మద్యపానం శక్తిలోను తండ్రి వాటి నుంచి బయటపడలేక, జోదాలలోను తండ్రి నేను ఇటువంటి వాటన్నిటిలో బయటపడలేక ఎంతో మంది కుటుంబాలు నైనా మరి విసిగిపోయి ఉన్నారు తండ్రి. వేదన పడుతూ ఎదురు చూస్తూ ఉంటుండగా మీ కృపతో వారిని దర్శించండి తండ్రి. అటువంటి వ్యక్తులను మీరు మార్చండి దేవం తండ్రి. మనుషుల వైపు కాక తండ్రి నేను మీ వైపు నడిచే భాగ్యాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అపవాది ఎంతగానో ఇంకా నేను కృంగింపు చేస్తూ ఉన్నాడు, నశింప చేస్తూ ఉంటుండగా మీకు దూరమైపోయేలాగా చేస్తూ ఉంటుండగా అటువంటి బాణముల నుంచి, తంత్రాల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. ఆమేన్. మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి, మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తండి దేవా. ఉద్యోగం లేని వారికి తగినటువంటి ఉద్యోగం దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ప్రాధేయపడుతూ ఉన్నాము తండ్రి. వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం తండ్రి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి యేసు నామములో. పరీక్షల్లో విజయాన్ని చేకూర్చండి. పైనుండి వచ్చి జ్ఞానంతో వారిని నింపి, సంపూర్ణమైన జ్ఞానంతో వారికి నింపి తండ్రి సంపూర్ణమైన విజయాన్ని వారికి కలుగు చేయమని వేడుకుంటున్నాం దేవా. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. వ్యసనాల
భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానంను, ఐక్యతను దయచేయండి. ఇల్లు లేని వారి కోసం ప్రార్థిస్తున్నాం దేవ. గృహాలు నిర్మించుకోవడానికి తగినటువంటి ఆర్థిక సహాయాన్ని మీరు అందించమని వేడుకుంటున్నాం. అప్పుల బాధల నుంచి విడుదల కలిగించండి. ఆది నుంచి అంతం వరకు తోడైండి, నడిపించి, దీవించి, ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.